శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 1వ తేదీ అనగా మనకి శనివారం తిథి. ఈ రాశి వారికి మీ జీవితంలో ఈ రోజున ఒక అద్భుతం జరుగుతుంది. 100కి 100 పాళ్ళు నమ్మండి. జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ఫలితం, వింత ఫలితం ఈ రోజున కలగబోతుందో, ఏ శుభవార్త ఈ రోజున వినబోతున్నారో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. తులారాశి రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తి అదృష్టవంతులంటూ శాస్త్ర వేద పండితులు చెబుతున్నారు. తులారాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని కూడా వేద పండితులు చెబుతున్నారు. తులారాశి వారికి ఖచ్చితంగా మంచి ప్రవర్తన ఉంటుంది. ఏదైనా అనుకుంటే సాధించే పట్టుదల ఉంటుంది. వీరు జీవితంలో ఎదగాలి అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనే ఆశ ఉంటుంది. ఎప్పుడైనా సరే జీవితంలో ఉన్నతవంతమైన స్థాయికి ఎదగాలి అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎప్పుడైనా మంచి స్థాయికి చేరుకోవాలి అనే ఆశ, లక్షణాలు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అంటే ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండే విధంగా ఉండాలి అంటూ కోరుకుంటారు. అది ఎలా అంటే వీరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అనేటటువంటి అంశాలపైన మంచి అవగాహన కలిగి ఉంటారు. అలాగే వీరు ఎప్పుడు కూడా ఎదుటివారిని వేలెత్తి చూపి చెప్పడం కానీ, ఎదుటివారి తప్పును వారి ముఖంపైనే చెప్పడం కానీ చెయ్యరు. వారి గురించి ఆలోచిస్తారు. ఎదుటివారు ఏదైనా చిన్న తప్పు చేసినా ఆలోచిస్తారు వీరు. ఇప్పుడు ఈ మాట వీరికి చెప్తే వీరు బాధపడతారు అని వీలైనంత చాలా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎవరిని కూడా నొచ్చుకునే విధంగా మాట్లాడరు. ఎవరితో కూడా గొడవలు ఆడడానికి ఇష్టపడరు. వీరిది మంచి సున్నితత్వమైనటువంటి మనస్సు, అలాగే భావం కూడా అలాగే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని అనేది చెయ్యకుండా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎప్పుడు కూడా అశుభ ఫలితాలు అనేవి రాకుండానే ఉంటాయి. శుభ ఫలితాలు అనేవి కాస్త ఆలస్యం అవుతాయని చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొని కటిక దరిద్రం నుంచి కూడా బయటకు వచ్చి అదృష్టాన్ని పొందినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందే ఉంటారు. ఎందుకంటే వీరికి రాశి అధిపతి శుక్రుడు ఖచ్చితంగా వీరికి మేలు చేస్తాడు. ఎవరైతే మంచి పనులు చేస్తారో, దాన ధర్మాలు అధికంగా చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో ఖచ్చితంగా వీరు ముందుకు సాగిపోతారు. దరిద్ర బాధల నుంచి విముక్తి పొందుతారు. తులారాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులని చెప్పొచ్చు. తాము జీవితంలో నుంచి అనేక రకాల కష్టాలు తొలగించుకోవాలి అని చాలా రకాలుగా కష్టపడుతుంటారు. 10 మందికి మేలు చేస్తారు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా చూస్తూ అస్సలు ఊరుకోలేరు. అలాగే వీరు ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా అది సాధిస్తారు. ఎంత కష్టమైనా తీసుకుంటారు. కష్టజీవులని చెప్పవచ్చును. వీరి యొక్క కష్టాన్ని ఎదుటి వారు గుర్తించినా గుర్తించకపోయినా
పట్టించుకోరో వీరు వీరికంటే అంటే వీరి కోసం కంటే కూడా ఎక్కువగా వీరి కుటుంబం కోసమే కష్టపడుతుంటారో, అలాగే తమ కుటుంబంలో అంటే ఎవరైతే ఉంటారో వారు బాగుండాలి, వారి బాగోగులు కోరుకుంటారో, వారి యొక్క మనశ్శాంతి అనేది వీరికి ముఖ్యమో, వీరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వీరి యొక్క చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు మాత్రము బాగుండాలి అనే వ్యక్తిత్వం ఈ రాశి వారిది. ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వాన్నే కలిగి ఉంటారు. కష్టాల నుండి విముక్తిని పొందే ఉంటారు. అయితే ఈ సమయము ఈ రాశి వారికి కలిసి వచ్చే సమయమని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో మంచి ఫలితం ఉంది. కానీ మీకు ఏదైతే రహస్యం అనిపిస్తుందో దీనిని ఎవ్వరితో అస్సలు చెప్పుకోవద్దు. అలా అనిపించినప్పుడు దానిని అస్సలు వారితో చెప్పుకోకూడదు. అలాగే ఎవరితో కూడా ఏది అంటే కొన్ని మాటలను పొరపాటున కూడా చెప్పుకోవద్దు. ఇలా చెప్పుకుంటే కష్టాలు అనేవి ఖచ్చితంగా వెంటాడుతాయి. ఈ రోజు మీరు మంచివారు అని నమ్మిన వారు ఎవరికైతే మీరు చెబుతున్నారో వారే ఖచ్చితంగా మిమ్మల్ని చెడు చేయాలి అంటూ చూస్తూ ఉన్నారు. కనుక తులారాశి వారు పొరపాటున కూడా ఇతరులతో ఏది చెప్పుకోవద్దు. పొరపాటున మీ రహస్యాలు ఇతరులతో షేర్ చేసుకోవద్దు. ఇలా కాదని ఎవరితో అయినా ఏదైనా షేర్ చేసుకుంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. పొరపాటున కూడా ఇలా చేయొద్దు. చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఈ రోజు కనిపిస్తూ ఉన్నది. వీరి యొక్క జీవితంలో కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చును. అనుకున్నవి అనుకున్నట్లు నెరవేరుతాయి. ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే సమస్య తొలగిపోవాలనుకుంటున్నారో ఈ సమయంలో ఈ రాశి వారికి ఖచ్చితంగా తొలగిపోతుంది. ఖచ్చితంగా వీరు మంచి సానుకూలమైన ప్రభావాలతో ఫలితాలు పొందుకోవచ్చును. ప్రతికూల ప్రభావాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చును. కానీ రాత్రి సమయంలో కొన్ని సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇరుగు పొరుగు సమస్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబంలో ఉండే తగాదాలు ఇవన్నీ కూడాను ఈ రాశి వారు తప్పకుండా వాటి నుండి బయటకు రాబోతూ ఉన్నారు. ఇలాంటి వాటి నుండి తులారాశి వారి జాతకులు బయటకు వచ్చి తాము ఖచ్చితంగా ఒక మంచి ఫలితాన్ని పొందుకోబోతున్నారని చెప్పుకోదగ్గ అంశము. విజయాన్ని కూడా ఈ రోజు సాధిస్తారు. తప్పకుండా ఒక మంచి శుభకాలం అనేది కలిసి రావాలి అనుకుంటున్న శుభ గడియలు ఈ రాశి వారికి ఈ రోజున కలగబోతున్నాయి. అలాగే ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే గనక వీరికి ఉండే కష్టాలు తొలగిపోతాయి. ఏదైనా సరే అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇతర ఏ సమస్యలు అయినా కూడాను వాటి నుండి విముక్తి పొందాలి అంటే గనక తులారాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. మీకు ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇలా మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఖచ్చితంగా అద్భుతం అనేది మీ జీవితంలో జరుగుతుంది. అది ఏదైనా రూపంలో అయినా జరగొచ్చును. రానే రారు అనుకుంటున్న వారు మీ జీవితంలోకి వచ్చి తిరిగి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అది కూడా మీ జీవితంలో ఒక వండర్ గా మిగిలిపోతుంది. ఇలా మీకు ఈ రోజున మాత్రం అద్భుతవంతంగా ఉంటుంది. నూతన వ్యక్తి పరిచయం అవుతారు. కుటుంబంలో చాలా వరకు కూడా మంచి యోగం సిద్ధిస్తోంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాన్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.